దీంతో పాటుగా మరో అంశం, సుప్రీంనే తప్పుపడతారా, మాకు రాజకీయాలు వంటగడతారా, రేవంత్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకో తెలుసా? బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని, ఆమె బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసిందనేది నిజం. సిసోడియా కేజ్రీవాల్కు రాని బెయిలు 5 నెలల్లో కవితకు ఎలా వచ్చింది? బుధవారం చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏమన్నదో తెలుసా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎంత చిల్లర మాటలు మాట్లాడతాడంటే రేవంత్ రెడ్డి, గలీజ్ అనిపిస్తుంది. మేము రాజకీయ నాయకులను పట్టించుకోం, మా ఆదేశాలను ఎవరైనా విమర్శించినా ఇబ్బంది లేదు, మా మనస్సాక్షి ప్రకారం మేము చేసిన ప్రమాణం ప్రకారం మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం గట్టే లేదు, చెంపపొంటి పల్ల వాయించినట్టు లేదు. సీఎం వ్యాఖ్యలు అవాంఛనీయం, ఆయన తరపున మేము క్షమాపణలు కోరుతున్నాం, ఆయనకు కౌన్సిలింగ్ ఇస్తాం, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. ధర్మాసనంతో రేవంత్ తరపు న్యాయవాదులు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథ్కు సంబంధించి రాజ్యాంగ పదవిలో ఉండి ఇదేనా మీరు మాట్లాడేది? ఒక సీఎం చేసే ప్రకటన ఇది. మీ పద్ధతి బాగోలేదు. ఆ వ్యాఖ్యలు ప్రజలలో భయాందోళనలు రేకెత్తిస్తాయి. పార్టీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామా? అత్యున్నత న్యాయస్థానంపై ఆయనకు గౌరవం లేదా? కవిత బెయిల్పై సీఎం వ్యాఖ్యల మీద ధర్మాసనం ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది. ఏది ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడంతా చిల్లర మాటలు. ముఖ్యమంత్రి పీఠానికి నేను గౌరవిస్తా, ఆ కుర్చీకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా. ఎందుకంటే ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజల తలరాతలను మార్చే కుర్చీ. కానీ ఈరోజు ఆ 4 కోట్ల మంది జీవితాలను రోడ్డు పాలు చేసే కుర్చీ లెక్క మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. 5.5 నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కె కవిత గురువారం తన తండ్రి కేసీఆర్ను ఎర్రవల్లిలో ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కన్న బిడ్డను చూడగానే భాగోద్వేగానికి గురై కేసీఆర్ను ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆలింగనం ఎందుకంటే దాదాపుగా 165 రోజుల పాటు లిక్కర్ స్కామ్ అనే ఒక బోగస్ స్కామ్తోని, లిక్కర్ స్కామ్ మీద విచారణ పేరుతోని నానా రకాలుగా యాగిగా పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా కూడా నా బిడ్డ అయినా నా కొడుకైనా జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత అది కన్నపే కాబట్టి ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది, దాంట్లో తప్పే ఉంది. మీరు చూడాలి, ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడి నిన్న చూసారు కదా, నిన్న పూర్తి స్థాయిలో ఎట్లా ఇచ్చింది సుప్రీంకోర్టు, ఏమన్నది ఏం కథ కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది.